ఉద్దాన ప్రాంతంలో పులి సంచరిస్తుందని ఇటీవల వదంతులు వ్యాపిస్తున్నాయని, వీటిని ప్రజలు నమ్మవద్దని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాము విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్ననీలావతి గ్రామంలో గుర్తు తెలియని జంతువు దాడిలో 2 లేగదూడలు మృత్యువాత పడగా ఆ సంఘటనా స్థలాన్ని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాము అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడి జంతువు పాదముద్రలు, దాడి చేసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ మూగజీవాలపై హైనా, నక్క, తోడేలు వంటి మృగాలు దాడి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లేగదూడలను పులి వేటాడే పద్ధతి ఇది కాదని, ప్రజలంతా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే కాశీబుగ్గ అటవీ రేంజ్ పరిధిలో ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్దాన గ్రామంలో పులి సంచరించినట్టు వస్తున్న వార్తలు చూసి కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ స్పందించలేదు. వెంటనే అంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే చిన్నలత గ్రామంలో పాతం త్రినాథ్ గారి కోటలో ఈరోజు రాత్రి 2 పేర్లను చంపేసి అక్కడ పులి సంచరించినట్టు మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ధారణ చేసి ప్రజల్ని భయభ్రాంతుల నుండి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చిన్నీలవతి గ్రామానికి చెందినటువంటి పాతిన త్రినాథ్ అనే రైతు తన యొక్క ఆవుల్ని కట్టించి మార్నింగ్ ఉదయాన్నే పాలు కోసం రాగా చూడగా 2 దూడపిల్లల్ని గుర్తు తెలియని జంతువు లాక్కెళ్ళిపోయింది, చంపేసింది అని చెప్పేసి మాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే స్థలానికి చేరుకున్నాము. అక్కడ 2 దూడపిల్లలు చనిపోయి ఉన్నాయి. దాని పరిసరాల్లో జంతువు యొక్క అడుగుజాడలు కూడా కనిపించాయి. కాకపోతే ఆ అడుగుజాడల్ని ఆ చంపిన తీరును చూసినట్లయితే ఇది హైనా కానీ, నక్క కానీ, తోడేలు కానీ ఇవి చంపి ఉండొచ్చు. పులి అడుగుజాడలు అయితే కనిపించలేదు. ఆ అడుగుజాడల్లో కూడా మనకి పగ్మార్క్స్లో గోర్లు కనిపిస్తున్నాయి. పగ్మార్క్స్లో చాలా చిన్నగా ఉన్నాయి. పులి అయితే చంపిన జంతువుని అక్కడ ఉంచదు, కొంత దూరం తీసుకెళ్ళిపోయి లాక్కొని వెళ్ళిపోయి అక్కడ తింటది. అది ఏది చూడని ప్లేస్లో తింటూ ఉంటుంది. దాని పగ్మార్క్స్ చాలా పెద్దగా ఉంటాయి. ప్రజలు ఎవరు కూడా పానిక్ అవసరం లేదు. రైతుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తాము. ప్రజలను కూడా అవేర్నెస్ కల్పిస్తాము. ఈ పరిసర గ్రామాల్లో కూడా ప్రజలందరినీ మేము అవేర్నెస్ కల్పించి వాటి యొక్క ఈ వన్యప్రాణుల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరణ చేస్తాము. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి బాధిత రైతుకి న్యాయం జరిగేలాగా చూస్తాము. మన ఉద్దానం ప్రాంతం చుట్టూ కూడా చాలా వరకు జీడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలతో ఒక అడవిలాగే ఉంటుంది. ఇళ్లను ఆనుకొని వాళ్ళ యొక్క పొలాలను ఆనుకొని ఈ తోటలు ఉండడం వల్ల వీటిలో వన్యప్రాణుల యొక్క సంతతి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నక్కలు, మేము కొన్ని ఏరియాలో సీసీ కెమెరాస్ కూడా, ట్రాప్ కెమెరాస్ కూడా అమర్చడం జరిగింది. బారుబాగ్ సెక్షన్ సంబంధించి ఆ ఏరియాలో చూసాము. అక్కడ కూడా మనకి పిల్లులు, తోడేలు, నక్కలే ట్రేస్ అయ్యాయి. ఎక్కడ కూడా చిరుత పుల్లు కానీ ఎక్కడ ట్రేస్ కాలేదు. కాకపోతే కొద్ది రోజుల క్రితం పులి అనేది మన ఈ కాశీబుగ్గ రేంజ్ పరిధిలో రావడం జరిగింది. ప్రజెంట్ అది పాతపట్నం రేంజ్ వైపు వెళ్ళిపోయింది, ఒరిస్సా వైపు ప్రయాణం చేస్తుంది, మన దగ్గర లేదు. ప్రజలెవరూ కూడా దీన్ని గమనించాలి. ఊరికనే రూమర్స్ని క్రియేట్ చేయకుండా ప్రజలెవరూ కూడా భయాందోళన చెందకుండా ఉండాలని, ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వండి. ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.